హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము చేయుత పెన్షన్ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్ అయితే విడుదల చేసింది. ఇక నుండి పెన్షన్ పంపిణీలోని అక్రమాలకు చెక్ పెట్టేందుకు పెన్షన్ల పంపిణీ విధానంలో భారీ మార్పులను తీసుకొచ్చిందనమాట. ఈ ఏప్రిల్ నెల నుండి పెన్షన్లను కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ విధానంలో పంపిణీ చేయబోతున్నారు? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పెన్షన్లను ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఎవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులు వస్తాయి? మీకు పెన్షన్ వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలోకి వెళ్లి క్లియర్‌గా తెలుసుకుందాం. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తుంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేసేస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జరుగుతున్నటువంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఒక కొత్త విధానంలో పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ముందుగా దీనికి సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్‌ని అయితే చూద్దాము. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఓకేనా? పెన్షన్లలో అక్రమాలకు చెక్ పట్టణాల్లోనూ పెన్షన్ల పంపిణీకి ఫేస్ రికగ్నిషన్. అయితే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పెన్షన్ల పంపిణీ చేసే విధానం అనేది అమల్లో ఉంది ఆల్రెడీ. గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ లబ్ధిదారులకు పోస్ట్ మాస్టర్లు డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఫేస్ రికగ్నిషన్ అంటే వాళ్ళ ముఖ చిత్రం స్కాన్ చేసుకొని ఒకవేళ మ్యాచ్ అయినట్లయితే పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారనమాట. ఇలాగా ఇప్పుడు పట్టణాల్లో కూడా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నకిలీ పెన్షన్ల ఏరివేత కోసము ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఓకేనా? రాష్ట్రంలో చేయుత పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వము ఈ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్నటువంటి ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాల, నగరాల్లోనూ అమలు కానున్నట్లు చెప్తూ ఉన్నారు. ఈ విధానం ద్వారా పెన్షన్ల పంపిణీలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సెర్ఫ్ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం అమలుపై ఇటీవల ప్రజాభవన్‌లో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఇచ్చారు. జిల్లా సమన్వయ కార్యకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీలు ఈ విధానంపై సమగ్ర శిక్ష ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందినటువంటి అధికారులు తమ జిల్లాలోని సిబ్బందికి శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో ఈ విధానాన్ని ఓకేనా పకడ్బందీగా అమలు చేస్తారని పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సీఈఓ గారు ఇలాగా అప్డేట్‌ను రిలీజ్ చేశారు. ఓకేనా? అయితే గతంలో పెన్షన్ల పంపిణీ అనేది వేలిముద్రల సహాయంతో జరిగేదండి. వృద్ధులకు వేలిముద్ర ఫింగర్ ప్రింట్స్ స్కానర్లతో సరిగ్గా పనిచేయకపోవడం కారణంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళనమాట. అటు పెన్షన్ లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. అలాగే అధికారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. దానివల్ల నిజాయితీగా అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు కూడా ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా పనిచేయక ఆ పరికరాలు పనిచేయకపోవడం వల్ల కావచ్చు, అలాగే వీళ్ళ ఫింగర్స్ పడకపోవడం వల్ల కావచ్చు, పెన్షన్ డబ్బులు తీసుకోలేకపోయేవాళ్ళనమాట. అలాగే మిగిలిపోయినటువంటి డబ్బులన్నీ కూడా అధికారుల దగ్గరే ఉండిపోయేటివి. వాళ్ళు వినియోగం చేసుకునేవాళ్ళనమాట ఆ డబ్బులను. ఇలాగా వీటన్నిటికి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చేసింది. ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ఇక నుండి పట్టణాల్లో, నగరాల్లో కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుందండి. దీని ద్వారా నిజాయితీగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుడు ప్రతి ఒక్కడు కూడా పెన్షన్ డబ్బులను పొందుతారు. అలాగే బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారుల పైన కూడా ప్రభుత్వం దృష్టి సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల వరకు మాత్రము డబ్బులను బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేస్తారు. కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రం కొంతమంది లబ్ధిదారులకు డైరెక్ట్‌గా పోస్ట్ మాస్టర్ల ద్వారా డబ్బులను వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్లి పంపిణీ చేపిస్తారనమాట. అదే చెప్తున్నారు. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో బ్యాంక్ అకౌంట్ ద్వారా చేయుత పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నటువంటి లబ్ధిదారుల వివరాలను ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా సేకరిస్తారు. వారందరి వివరాలు సేకరించడం వల్ల లబ్ధిదారుల వేలిముద్రలతో పని లేకుండా యాప్ ద్వారా సులభంగా తమకు గుర్తింపు జరిగి నమోదు చేసి పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ కొత్త టెక్నాలజీతో లబ్ధిదారులు జీవించి ఉన్నారా? లేదంటే వలస వెళ్లారా? అనే విషయాలను సులభంగా
తేలిపోతుందని. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకున్నటువంటి వారిని గుర్తించండి. చనిపోయినటువంటి వారి పేర్లను కూడా జాబితా నుంచి తొలగించండి. ఇటువంటి ఇటువంటివి జరుగుతాయి అని వెల్లడిస్తూ ఉన్నారు. దాంతో అర్హులకి ప్రభుత్వం లబ్ధి అందేలా చూడటం ఈ మార్పు యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఈ ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ఎవరైనా వలస వెళ్ళిపోయినా సరే వాళ్ళని కూడా గుర్తించవచ్చు. ఎవరైనా డెత్ అయిపోయినా సరే ఆ పర్సన్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ టైప్‌లో చేర్చుకోవచ్చు అనమాట ఈ కొత్త విధానం వల్ల. సో, ఇప్పుడు నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే డబ్బులొస్తాయి. అక్రమంగా పాల్పడినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లను రద్దు చేసేస్తారనమాట. అందువల్ల ఈ ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక నుండి ఈ ఏప్రిల్ నెల నుంచి పట్టణాల్లో కూడా ఈ విధానం అనేది అమల్లో ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్‌లను ఈ విధానంలోనే పంపిణీ చేస్తారు. ఇక పెన్షన్‌లనొచ్చేసి ప్రతి నెల కూడా మనకు 24వ తారీఖు నుంచి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారండి. అలాగే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా నెలాఖరు వరకు పెన్షన్‌ల పంపిణీ జరుగుతాయి. కొన్ని జిల్లాల్లో వారికి డబ్బులు డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలకు విడుదలవుతాయి. మరికొన్ని జిల్లాల్లో వారికి డబ్బులు పెన్షన్‌లను పోస్ట్ మాస్టర్ల ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకువెళ్ళి పంపిణీ చేపిస్తారనమాట. ఓకేనా? సో, ఇక పెన్షన్స్ వచ్చేసి మీకు వస్తాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఆ విధానం చూద్దాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. చాలామంది కూడా చూసారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది చేయూత పెన్షన్‌లకు సంబంధించిన వెబ్‌సైట్ అండి. మీరు మొబైల్‌లో గూగుల్‌లోకి వెళ్ళేసి ఆసరా పెన్షన్‌ల వెబ్‌సైట్‌ని కొట్టేస్తే చాలు. ఇక్కడ చేయూత పెన్షన్స్ .com అనే ఒక వెబ్‌సైట్ అయితే ఉంటుందన్నమాట. సో, దాని మీద క్లిక్ చేసేయండి. లేదు అంత టెన్షన్ వద్దనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసుకుంటే సింపుల్‌గా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఎంటర్ పెన్షన్ ఐడీ, యూఐడీ, సదరం ఐడీ 4 ఆప్షన్స్ అడుగుతుంది ఇక్కడ. సో, మీరు ఈ నంబర్‌లో మీలో ఎవరికైనా తెలుసున్నట్లయితే ఆ నంబర్ ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు ఈ ఐడీ నంబర్స్ తెలియకపోయినట్లయితే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్టు. దాని తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్‌గా మీ పేరు, మీ ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ స్టేటస్ అయితే ఓపెన్ అయిపోతుంది. పర్టిక్యులర్‌గా మీ స్టేటస్. అప్పుడు మీరు అక్కడ మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. డీటెయిల్స్‌ని క్రాస్ చెక్ చేసుకున్నాక పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉందా? లేదంటే పెండింగ్‌లోనే మీకేమైనా రిమార్క్స్ చూపిస్తున్నాయా? వాటన్నిటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు అక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర ఖచ్చితంగా కూడా లైవ్ అనే ఆప్షనే చూపించాలి. ఇంక వేరేదేమైనా చూపించినా పెన్షన్‌లు రావన్నమాట. అందువల్ల చెప్తున్నాను. ఓకేనా? ఇలాగ మీకు పెన్షన్‌లు వస్తాయా? రాదా? అని స్టేటస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు గైస్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. ఇకపోతే పెన్షన్స్ ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు అంటే, గత నెలలో మీకు ఎంత పెన్షన్‌లు ఇచ్చారో సేమ్ అంత డబ్బులు మాత్రమే ఇస్తారు. ఎందుకంటే పెన్షన్‌లను ఇంకా పెంపు చేయలేదు. అఫీషియల్‌గా మనకి ఇంకా ఎటువంటి నోటీస్ కూడా రాలేదన్నమాట. ఓకేనా? ఇలా అయితే ఉన్నాయి ఆసరా పెన్షన్‌ల పంపిణీకి సంబంధించిన సమాచారం. మీకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్‌లో అడగండి. రెగ్యులర్‌గా ఛానెల్ ఫాలో అప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.